ఇన్ని రోజులు లోపం నీ బిడ్డలో ఉందని నేను అనరాని మాట్లాడినా. కానీ ఈ రోజు తెలిసింది నా కొడుకు దగ్గర లోపం ఉందని. నిన్ను కూడా అనరాని మాట్లాడినాక ఓ గుడ్రాలు ఇచ్చింది నా కొడుకు చేతివని. అయినా భవాని ఒక తండ్రిని చూసినట్టు చూసింది, నన్ను ఒక మాట కూడా అనలే. ఇవన్నీ మనసులో పెట్టుకోకూడదు అక్క మీరు. తమ్మి, నువ్వు కొంచెమన్నా ఓపిక పట్టకుండా బిడ్డను బాగా బాధ పెడితివి. బిడ్డ బాధపడ్డా కొద్దీ నాకు బాధ ఆయే తమ్మి. ఇవన్నీ మనసులో పెట్టుకోకూడదు అక్క. ఇన్ని రోజులు తెలియదు కదా అక్క, తెలియకన్నా భవాని కూడా ఏ రోజు నన్ను ఒక మామ లెక్క తండ్రి లెక్క చూసింది. అయినా నేను అన్నాను మాట్లాడినా. ఇప్పుడు కూడా భవాని కోడ లెక్క నా బిడ్డ లెక్క చూసుకుంటా అక్క. నువ్వేం రాని వాడకు. ఆ దేవుని దయ వలన వాళ్ళ పానం మంచిగా అయ్యి వాళ్ళ కడుపులా ఓ కాయనో పువ్వో పోతే ఇన్ని బాధలు మనకి ఎందుకుండు తమ్మి? నీకు కూడా ఉంటాయి కదా ఆశలు. అట్లా గిట్లా అయితే నాకంటే ఎక్కువ సంతోషపడలే ఎవరు ఉంటారు అక్క? నేనే కదా ఎక్కువ సంతోషపడేది. నాకు కూడా వాళ్ళ కొడుకో బిడ్డ అయితే వాళ్ళు నాతో ఆడుకోవాలి, వాళ్ళని ఎత్తుకోవాలని ఉండదు అక్క. ఆ భగవంతుడేమో గిట్లా చూడబట్టే మనల్ని.